సౌత్ లో మేజర్ గా కలెక్షన్లని బాహుబలి పుష్ప 2తో మాత్రమే కంపేర్ చేస్తున్నారు. కానీ బాలీవుడ్ లో ఇప్పుడు కలెక్షన్ల టార్గెట్లు మారిపోతున్నాయి. ధురంధర్ కొట్టిన దెబ్బకి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతి సినిమా మినిమం 500 నుంచి 1000 కొట్టాల్సిందే అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. మరి ఈ ఎక్స్పెక్టేషన్స్ ని బాలీవుడ్ హీరోలు మీట్ అవుతారా? బాలీవుడ్ లో టెన్షన్ పడుతున్న హీరోలు చాలా మంది ఉన్నారు. స్పెషల్లీ రణబీర్ లాంటి యంగ్ హీరోలు కలెక్షన్ల రికార్డులు బద్దలు కొడుతుంటే సీనియర్లు వాటిని దాటే ప్రయత్నాలు స్పీడప్ చేస్తున్నారు. వరుసగా 1000 కోట్ల సినిమాల సక్సెస్ లో ఉన్న షారుఖ్ ఖాన్ కి కూడా ఇది పరీక్షే. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొన్ లీడ్ రోల్స్ లో, సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది కింగ్. కమర్షియల్ ఎంటర్టైనర్ గా హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కింగ్ మూవీతో షారుఖ్ ఖాన్ ఎన్ని వేల కోట్లు తెచ్చి పెడతారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న సల్మాన్ ఖాన్ ఈసారి పాన్ ఇండియా ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ మాతృభూమి చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ మూవీస్ చేస్తున్న సల్మాన్ ఈసారి పవర్ఫుల్ పేట్రియాటిక్ మూవీ చేస్తున్నారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో గ్యారంటీగా హిట్ కొడతారని, మళ్లీ ఫామ్ లోకి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. అసలే వరుసగా ఫ్లాపుల్లో ఉన్న సల్మాన్ కి 1000 కోట్లు పెద్ద టార్గెటే. ఈ సినిమాలతో పాటు బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో వస్తోన్న సంజయ్ లీలా భన్సాలి లవణ్ వార్ సినిమా కూడా కలెక్షన్ టార్గెట్ లిస్ట్ లోనే ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో రణబీర్ కపూర్, వికీ కౌశల్, ఆలియా భట్ ఇలా బాక్స్ ఆఫీస్ ని తమ సినిమాలతో దుమ్ము దులిపిన స్టార్ క్యాస్ట్ ఉంది. దాంతో వీళ్లందరూ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతున్న ఈ లవణ్ వార్ తో మరోసారి భారీ కలెక్షన్లు రాబట్టి తీరాల్సిందే.